పార్టీకి పని చేస్తున్నటువంటి వాళ్ళు మనం లీడర్ అంటామో కార్యకర్త అంటామో లేకపోతే ఏదో ఒక పేరు పెడతాం. వాళ్ళు ఒక రకం, ఇంక ఏది పట్టించుకోకుండా నువ్వేదైనా చెప్తే విందామని అనుకుంటున్నాను పౌరులు ఉంటారు. వాళ్ళు నేను రోజు పాలిటిక్స్లో నా దృష్టి పెట్టరు. ప్రతిరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి చూడరు వాళ్ళు. నువ్వేదైనా చెప్తే వింటారు. ఆహా, ఇలా మా రామారావు ఇలా చెప్పాడు, ఇలా జరిగిందట, దేశంలో జరిగింది, రాష్ట్రంలో జరిగింది, మన జిల్లాలో జరిగింది, దీంట్లో ఇలా మోసం ఉంది, దీంట్లో ఇలా నష్టం ఉంది, లాభం ఉంది అన్న విషయం నువ్వు చెప్తూ వింటారు. మీరే కేటగిరీ? ఏ కేటగిరీ మీరు? ఏమి మీకు అర్థం అవ్వలేదా నేను చెప్పింది? మీరు ఏ కేటగిరీ వాళ్ళు? చెప్పేవాళ్ళు. చెప్పడానికి మీకు తెలియాలి కదా ముందు. మీరు ఎందుకు దృష్టి పెట్టాలి ఇవన్నింటిలో అంటే చెప్పడానికి మీకు కూడా తెలియాలి. ఎందుకు మనకు తెలియదంటే తమాయిట్లేని కాదు. చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు అది మీరు డెప్త్లోకి వెళ్ళి చూడరు. ఎందుకనంటే ఎలాగ ఇది చేయడు, ఎందుకు అంత ఆల్మోస్ట్ పోతారు కానీ మనకు తెలియదా అనే అభిప్రాయంతో ఉంటారు. అందుకోసం అతను ప్రకటించిన 150 హామీలు ఏమనేది నీ బుర్రలో ఇప్పుడు లేవు, నువ్వు పేపర్ చూస్తే తప్ప. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ అతను ఎలాగా చేయడం అనే విషయం నీకు ముందే తెలుసు. తెలియంది ఎవరికంటే సామాన్యమైన ప్రజలకి. ఇప్పుడు ఆ సామాన్య ప్రజలకు తెలియాలి అంటే నువ్వు ముందు స్టడీ చేయాలి. ఏం చెప్పాడు అన్న నీకు నమ్మకం లేదు కనుక నీ బుర్రలో రిజిస్టర్ అవ్వలేదు. కానీ నమ్మినోడికి రిజిస్టర్ అయిపోయింది. అది రిజిస్టర్ అయినోడికి జ్ఞాపకం చేసే పని నువ్వు చేయాలి అంటే నువ్వు ముందు చదవాలి. క్యూఆర్ కోడ్ ఓపెన్ చేసుకొని నీ జోబులో నువ్వు ప్యాంప్లెట్ పెట్టుకుని, కాకపోతే ఫోన్ పెట్టుకుంటే ప్యాంప్లెట్ పెట్టుకున్నట్టే ఎప్పుడు నిరంతరం అది మాట్లాడుతూ ఉండాలి. లీడర్ అనేవాడు ఎప్పుడు కూడా తను మరికొంతమందిని ప్రభావితం చేయాలి కదా. లీడర్ అంటే మరి ఎలాగా? నీ ఇంట్లో నువ్వు ఉండి నోరు ఎప్పుకంటే నువ్వు కూర్చుంటే నువ్వు లీడర్ అవుతావు. నోరిప్పాలి. నోరిప్పాలంటే తెలుసుకోవాలి ఎలా చేయాలో. ఇప్పుడు వచ్చిన సూచనలన్నీ మీరు ఆచరించాలి. అందుకోసం లీడర్స్గా మీరు ఉండండి అంటుంది. అపోజిషన్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనం అప్పుడేంటో మనం పూర్వం ఏదో చేసామన్న దానికి పెద్ద గౌరవం ఉండదు. అపోజిషన్ వాడు ఎప్పుడు చేయాల్సిన పని ఏంటంటే లోపాన్ని ఎత్తి చూపించి ప్రజలకు చైతన్యం చేయడం, విమర్శించడం. ఇదే అపోజిషన్ వాడి పని. రూలింగ్లో ఉన్నట్టు చేయాల్సిన పని ఏంటి తెలుసా? ఇగో ఇది రేపు ఇది చేస్తున్నాను, ఇది చేసేస్తున్నాను, ఇది తెచ్చాను, ఇది తేబోతున్నాను ఆడు చెప్పాలి. కానీ ఎప్పుడూ మనం చేయలేదన్నది చెప్పడం. వాడు చెప్తే వాడు ఫెయిల్ అయిపోయినట్లు లెక్క. ఇంకా మనం పాత చెప్పుకొని తిరిగితే మనం ఫెయిల్ అయిపోయినట్లు లెక్క. మనం అపోజిషన్లో ఉన్నాం. మన అవతల ఓటు చేస్తున్న తప్పును ఎత్తి చూపే రూల్ మంది. ప్రజాస్వామ్యంలో దానికి అపోజిషన్కి దానికి అది కేటాయించారు ఆ పని. రూలింగ్లో ఉండేవాడు చేస్తున్న తప్పుని, మోసాలని, విధానాల్లో లోపాలని అన్నింటినీ ఎత్తి చూపడం, చెప్తూ ఉండడం మన పని. అది చేయకపోతే మన రూలింగ్లో ఉన్నాడు ఎప్పుడో మనం తప్పులు చేసామని ఇంకా చెప్పుకొని ఇప్పుడు తిరుగుతుంటే అది ఫెయిల్ అయిపోయినట్టు లెక్క. అంటే అది చెప్పింది చెప్పడానికి ఎట్ లేదనమాట. లేక వాడు పాత కథలు ఇంకా పాత ప్రభుత్వం లోపాలనే ఇంకా చెప్పుకొని తిరుగుతున్నాడు. అందుకోసం ఇప్పుడు అలాగా అదే పనిలో ఇంకా ఉన్నారు. సంవత్సరం అయినా కూడా ఇంకా ఆ పనిలోనే ఉన్నారు. ఇలాగ మైకి ఇప్పితే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లోపాలని చెప్తున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు ఫెయిల్ అయిపోయినట్టే. మనం ఇంకా పాత కథలే మనం చెప్తే మనం ఫెయిల్ అయిపోతాం. మనం కొత్త కథ చెప్పాలి. ఇప్పుడు ఆయన చేయలేంది, చేయలేకపోతుంది, ఫెయిల్యూర్ అయింది, మోసం చేసింది చెప్పాలి. ఇది అపోజిషన్ రోల్. ఎప్పుడైనా ఈ ప్రోగ్రాము మీరు సక్సెస్ చేయడానికి లీడర్స్ని వేశారు. లీడర్ అనేవాడు ఎలా చేయాలని ఇప్పటి నుంచి మైండ్ పెట్టండి. ఎవరో మన నాగభూషణంకి కలిగిపట్నం వేశారు. నాగభూషణం ఏం చేయాలి? కలిగిపట్నంలో ఎవరు ఇప్పుడు యాక్టివ్గా ఉన్నారు? ఇంట్లో నువ్వు ఉంటే అర్థమైపోద్ది. ఇదే రాజు యాక్టివ్గా ఉన్నాడు, అలా అప్పారావు యాక్టివ్గా 5-6 పట్టుకో. ఒకరోజు ఆ ఊరిల్లు రాజు ఇంట్లో టీ చేయమని చెప్పు, కూర్చో. ఎలా చేద్దాం రాజు అని ఆ నలుగురితో కలిపి కూర్చొని ఆలోచించు. మన పార్టీ ఈ ప్రోగ్రామ్ ఇచ్చింది, నాకేమో చూడమన్నారు, నేను వచ్చాను, ఎలా చేద్దాం అనుకుంటుండ్రు మీరు? ఏం చేస్తే సక్సెస్ అవుతాం మనం? ఈ 5 కాదండి, మరొక 20 మందిని పిలుద్దామంటే మరొక 20 మందిని పిల్లండి.
ఇంటింటికి వెళ్దామా, ఎక్కడైనా ఒక మీటింగ్ పెట్టుకుందామా, కాకపోతే ప్రతి గడపలోన కూర్చోబెట్టి ఆ చుట్టుపక్కల పిలిపించి ఆ గడపలను చెప్పిద్దామా, ఏదో ఒక మోడల్ నువ్వు తయారు చేసి ఆ గ్రామానికి లీడర్ చేయాల్సిన పని అది చేసిన తర్వాత నడిపించు. ఎంత ఇబ్బంది, రోజు ఫోన్ చేస్తుండు ఏం చేద్దామండి, రోజు వెళ్ళాల్సిన అవసరం లేదు. 4వ తేదీ వరకు సమయం ఉంది. 4వ తేదీలోపు అల్టిమేట్ లక్ష్యం ఏంటి, పార్టీ ఇచ్చిన లక్ష్యం ఏంటి, ఇన్ని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి వాడు మోసం చేసేసాడు, అది మీకు తెలుసా అని తెలియజేయడమే ఈ కార్యక్రమం. అది ఏ పద్ధతిలో చేస్తావా, ఏ సమయంలో చేస్తావా అన్నది ముఖ్యం కాదు. ఆ గ్రామంలో మిగతా వాళ్ళని చైతన్యపరచడం ఎలా చేయగలుసు. సాయంత్రం పెడితే సక్సెస్ అవుతుంది, సాయంత్రం పెట్టు. ఇంకా ఉడుపుకి వెళ్ళకముందే అయిపోతుంది, చేస్తే బాగుంటుందంటే 6 గంటలకు తెల్లవారు పెట్టు. మా ఇంక ఎండతోటి పెడితే అవుతుందంటే ఎండతోటి పెట్టు. అది లీడర్ ఆలోచించి, లీడర్గా నువ్వు ఆలోచించాల్సిన పని. మైక్ పెట్టాల్సిన అవసరం లేదు, పెట్టకు. ఎవరింట్లోనే కూర్చుందామంటే ఇంట్లోనే పెట్టండి, లేదా అందరం కలిపి రచ్చబండి సెట్ అవుదామంటే ఆ ఊరితో మాట్లాడి లీడర్ కూడా అలాగా తీసుకెళ్ళాలి, డ్రైవ్ చేయాలండి. ఇన్ఛార్జ్ పెట్టడం అంటే దానికోసమే పెట్టాం. ఆ ఊరు చేయమంటే చేయవు, ఇవన్నీ మాకు తెలుసులేరని వదిలిస్తున్నాడు. మీరు అలా వెంటే వదలకూడదు, చేయించాలి. మీరు అలా ఎన్నోళ్ళు వదిలేసి చేద్దామన్న వాళ్ళని పట్టుకొని చేయించాలి. ఒక నివేదిక మీరు ఇవ్వాలి పార్టీకి. ఆ నివేదిక సారం ఏంటి, ఆ నివేదిక తాలూకు విశేషం ఏంటంటే ఎవరెవరు నీకు సహకరించినారు, ఆ గ్రామం వెళ్ళినప్పుడు ఎంతమంది సమావేశమైనారు, గత ఎంతమందిని మీరు ఎడ్యుకేట్ చేస్తున్నారు, కొత్త యువకులను ఎంతమందికి క్యూఆర్ కోడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు, నీ అనుభవం ఏంటి, ఏమనిపించింది నీకు, మన శక్తి సాగుది ఇక్కడ, మనకు పార్టీ సరిగా లేదు అనే అభిప్రాయం ఉందా. నువ్వు మాత్రం ఏం చేస్తావు, ఆ ఊరు నవ్వు లేదు, గలజాబ్ నుంచి ఎవరు రాలేదు, మనకి ఏం చేస్తాం. అలాగే బట్టేరు నుంచి ఎవరు రాలేదు, ఏం చేస్తాం మనం. కొమరవానిపేట నుంచి ఎవరు రాలేదు, అంటే మన బలం అంతే. అక్కడ బలం పుంజుకునేటట్టుగా గ్రామ యూనిట్, మండల యూనిట్ మళ్ళీ కొత్త చేసుకుని తయారు చేయాలి. కొత్తది ఉన్నోళ్ళతో అవ్వదనమాట. ఉన్నవాళ్ళు సరిపోరు, అభిమానస్తులుగా ఉంటారు కానీ చేయలేరు, వాళ్ళు లీడర్షిప్ మరి ఇవ్వలేరు. అక్కడ ఎవరో ఏదో చేస్తారు అని అంటే అలాగ అవ్వదు. ఎవరికి వాడు గుర్తింపు పొందడానికి చేసే మనుషులు మనం ఐడెంటిఫై చేసుకొని చేయాలి మనకి. అందుకోసం మీరు సక్సెస్ అవ్వాలంటే ఇవన్నీ పాటించాలి. ఊరికి వెళ్తున్నాం, ఇదన్నీ చేయలేనండి అని అంటే ముందే చెప్పండి. మీ యూనిట్ లీడర్ ఎవరున్నాడో, మీ మండల ప్రెసిడెంట్ ఎవరున్నాడో వాళ్ళకి చెప్పండి. అరే నాయన, నాకు ఆరోగ్యం సహకరించడం, నేను వెళ్ళలేను, నా స్థానం ఇంకోటి పెట్టి ఉన్నారు, ఇంకా చేయడానికి ఉన్నారు చాలామంది, కనుక వాళ్ళు మారుస్తారు. అలాగే అర్బన్లో ఇంకా కష్టం. అర్బన్లో విలేజ్ లాగా జమ అవ్వరు, కనుక జమ అవ్వడానికి కొంత ఎక్సర్సైజ్ చేస్తే కానీ అవ్వదు. అందుకోసం టౌన్లో కూడా మళ్ళీ వేశారు పేర్లు, చేయగలరా లేదా ఒకరోజు సమీక్ష చేసి చేయండి. ఒక సజెషన్ ఏదో వీళ్ళు ఇచ్చారు, ఇప్పుడు ఇంతకు ముందు ఒక సజెషన్ ఇచ్చారు, ఒకసారి మళ్ళీ కూర్చుందామని. మీరు కూర్చోండి, పద్మావతి టౌన్ లీడర్స్ ఉన్నారు కదా, శ్రీనివాస్, సూర్యబాబు గారు, వైకుంఠం, మీ అందరు కలిపి ఎక్కడో పెట్టుకోండి, మన ఆఫీస్లో పెట్టండి, కాదు పద్మావతి ఇంట్లో పెట్టండి, కాదు సూర్యబాబు ఇంట్లో పెట్టండి, పెట్టి ఈ ఇన్ఛార్జితో కూర్చోండి. వాళ్ళు సరిపోతారా, మారుద్దామా, వాళ్ళ గైడెన్స్ ఏమి ఇవ్వాలి. ఇప్పుడు పద్మావతి పక్కవాదికి వెళ్ళారనుకో, పద్మావతికి కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. పద్మావతి గారు ఏం చేద్దామనంటే ఆయన కూడా సహాయపడుతుంది. లేదు అక్కడెక్కడ జిల్లా పరిషత్కి వెళ్ళాము, దేవుడు ఉంటాడు, ఆ దేవుని పిలిపించుకుని మాట్లాడుతుంది. లీడర్గా ఇవన్నీ ఆలోచించాలి, ఎవరు చెప్పరు. ఇదే మీరు సక్సెస్ అయ్యి ఒక మంచి నివేదిక తేగలగాలి. మంచి నివేదిక అంటే ఎలాగొంట రాసి తెచ్చి ఇచ్చేయడం కాదు, జరిపించి తేవాలి, రుజువు చేసుకోవాలి. నీ లీడర్షిప్ నువ్వు రుజువు చేసుకోవాలి. అందుకోసం లీడర్గా అది మీరు చేయాలని మనం చేస్తున్నాం. శ్రీకాంత్ చెప్పి కొత్త వాళ్ళని చేర్పించాలి. ఎప్పుడు పాలిటిక్స్లో కొత్త వాళ్ళు వస్తుంటారు, మనం వద్దంటే వస్తారు. నువ్వు ఆహ్వానిస్తే వేగం వస్తారు, నువ్వు ఆహ్వానించకపోతే లేట్ అవుతుంది. ఆహ్వానించండి. మనం ఎప్పుడు మోసం చేయలేదు. కొత్త జనరేషన్ని మోసం చేసిందంతా టీడీపీ. 20 లక్షల ఉద్యోగాలని మీరు చెప్తున్నాను. మొన్న సంవత్సరం అయిపోయింది కదా, ఒక ఫైనాన్షియల్ ఇయర్లో 2 లక్షల కోట్ల బడ్జెట్ కలిగినటువంటి మన బడ్జెట్ 1,000 కోట్లు మన జిల్లాలో ఖర్చు పెట్టలేదు. మీకు మిగతా 4 సంవత్సరాలు ఎలా ఉంటుందో మీకు ఇంకా అర్థం కావడానికి సమయం కావాలా. 1000 కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టలేదు. ఆస్తుల నిర్మాణం 1,000 కోట్లు పెట్టలేదు.
మిగతా 4 సంవత్సరాలు కూడా ఎలాగ జరిగిపోతుంది. మీరేమో కూటమి ప్రభుత్వం అంటున్నారు. దయచేసి మానేయండి, మీ బొల్లని తీసేయండి. కూటమిలో మిగతా వాళ్ళు ఎవరు ఇటు లేదు. చంద్రబాబు పాపమంతా అతను ఒక్కడి మీద పడిపోకుండా ఉండడానికి కోసం కూటమి అంటారు. కూటమి లేదు, కూటమిలో కూడా ఉన్నాడు. బీజేపీ వాళ్ళు ఆవేళ వేదిక మీద చెప్పి మాకు సంబంధం లేదు, ఈ దొంగ పేపర్ మా చేత మైల్ పట్టించేస్తారు ఏంటని సింపాలిస్తారా? ఇతర మన పవన్ కళ్యాణ్ గారు ఆయన అసలు దేంట్లో ఇన్వాల్వ్ అవ్వడం లేదు. మీరు చూస్తుంటారు, ఆయన ప్రధానం తీసుకున్నాడా, ఆయన చెప్పిన మాటకి ఆయన ఇద్దరు ఏం చేస్తుండ్రో ఏమి ఆయనకేం రోల్ లేదు ప్రభుత్వంలో. ఆయన డయాస్ ఎక్కితే అతను తాలూకా ఇన్సెక్యూరిటీతో చంద్రబాబుని పొగడం కార్యక్రమం పెట్టుకున్నాడు. అందుకోసం ఆయన్ని మనం నిందించలేము. పాపం అమాయకత్వం వదిలేసేయండి. మోసవంతులను తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగింది. చంద్రబాబు నాయుడు కూడా ఉన్నాం. వాళ్ళకి నమ్మకం ఏంటంటే ఏ మోసం చేసినా మనకు ప్రభుత్వం తెచ్చేస్తాడు అన్నది తెలుగుదేశం కార్యకర్తలు నమ్మకం. ఏదో ఒక మాయ చేసి తెస్తాడు లేదా, అది ఒక రకమైనదే. దొంగకు కూడా ఒకసారి పూడుతుంటారు. మీరు గ్రామాల్లో మీరు చూసలు గురుపొత్తు పట్టుకొని 6 అడుగులు గోడకి ఎత్తిపోయాడు రాడు అర్ధరాత్రి అప్పుడు దొంగతనం చేసినాడు పెట్టడానికి. గుర్రొట్టుకొని గోడకి ఎత్తిపోండి అన్నది అది గొప్ప విద్య. అట్లా అలాగే మంద కూడా ఇప్పుడు ఏదో మోసం చేసి ప్రభుత్వం తేగలని నమ్మకం అవుతుంది. అలాగే మోసం చేసాడు ప్రభుత్వం తెచ్చుకోగలిసాడు. కొన్ని తెచ్చుకొని మనలాంటి పేద జిల్లాలు మన తాలూకు పరిస్థితులు ఏమైనా మెరుగవుతాయంటే సంవత్సరం చూసాం కదా. ఒక క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఒక 1000 కోట్లు పెట్టలేదు. 2 లక్షల కోట్లు 2 లక్షల కోట్లు ఒక 1000 కోట్లు మనం పెట్టలేదు. ఏంటి మరి ఆ ప్రభుత్వాల్లో ఉన్న వ్యక్తులు కూడా ఏం చెప్పుకుంటారు 5 సంవత్సరాల తర్వాత? చెప్పకపోయినా మళ్ళీ ఏదైనా ఒకలాగా అబద్ధాలు చెప్పొచ్చు అని అనుకుంటే మనం చెప్పలేం. కానీ అందుకోసం కూటమి ప్రభుత్వం అని మీరు భ్రమపడిపోకండి. అలాగా మీరు తెలుగుదేశం అనేదే చెప్పండి ఎక్కడైనా సరే. కూటమి ప్రభుత్వం ఏముండదు. రేపు జగన్మోహన్ రెడ్డి చాలా బలపడిపోయి మన పార్టీ అధికారంలోకి వచ్చేస్తుంటే ఈ కూటమి లేపులు అన్నీ మళ్ళీ మారిపోతాయి. ఇవన్నీ ఈ జమలోకి ఈ ఖాతాలోకి వచ్చేస్తాయి. అందుకోసం అదేం ఉండదు. తెలుగుదేశమే మనకు శత్రువు, తెలుగుదేశమే మనం యుద్ధం చేయాల్సి వస్తుంది. దాన్నే మీరు టార్గెట్ చేయాలి. ముఖ్యంగా మహిళలు మాట్లాడారు, చెప్పారు కదా, మహిళలను ఎడ్యుకేట్ చేయాలి. గుడ్డు చప్పుడు కాకుండా ఓటు వేయించగలిసిన శక్తివంతులు ఎవరు? మనం వేసినారు కదా, మనకి వెళ్ళదనుకుంటారు. సైలెంట్గా నాయన నేను శ్రీకూర్మన్నాను. అప్పుడు ఒక వరుస వెళ్తున్న క్యూ అంటే అచ్చచ్చా మీకేంది ఆయన అటు చేసి వచ్చి కూడా మరి పోల్చలేకున్నాను. 40 సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో శ్రీకూర్మంలో ఆ పేట కూడా పోల్చలేకపోయింది. అంత మోసగాల నానొద్దాడుతున్నాను, అంత చాకచక్యం ఉన్నాడు. రేపు కూడా సేమ్ పని చేయగలిసినటువంటి సమర్థులు ఎవరు అంటే వాళ్ళే. మరి వాళ్ళని వదిలేస్తే మాత్రం మన పని నడదు. వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే మిగతా వాళ్ళందరినీ వాళ్ళే ఎడ్యుకేట్ చేస్తారు. దానికి మంచి టీములు మీ యూనిట్లో ఉమెన్ మంచి బాగా మాట్లాడగలుగుతున్నారు. మేము ఈ జిల్లాలో మన కాన్స్టిట్యున్సీలో ఉన్నంత ఉమెన్ ఫోర్స్ బాగా మాట్లాడగలిసినాడు, విషయం తెలిసినాడు ఎవరికి ఇతరులకు లేరు. అన్ని గ్రామాలు ఉన్నారు, ఎన్ని కులాల్లోనే అన్ని కులాల్లోనూ మనకున్నారు మాట్లాడాల్సింది. అలా కూడగట్టి జతపెట్టి విడిచిపెట్టండి. ఊరకనే పోదు. మనకి పత్రికలా రాయరు ఉన్నాయి కదా, ప్రధానమైన పత్రికలు ఉన్నాయి, ఛానల్స్ ఉన్నాయి. వాళ్ళు ఎవరు ఏం చూపించరు. మీరు ఆ పత్రిక కొనిస్తే మన పార్టీకి మీరు నష్టపెట్టేస్తున్నట్టు లెక్క. కొన్ని పత్రికలు మీరు కొనేసి మీ గడప మీద వేసేస్తారా? వేసేస్తే నీకు తెలుసు ఈ పత్రిక దొంగ పత్రిక అని నీ మనసులో ఉంటుంది. అది ఏం రాసినా నువ్వు నమ్మవు. కానీ నీ తర్వాత నీ ఇంటికి వచ్చి నీ బంధువులు స్నేహితులు అది చదివి తిరగేసేసి నోరు దాటేస్తారు. అందులో ఏంటి ఉండదు, ఏమి జరగదు. అందుకోసం ముందు మనకు వ్యతిరేకంగా రాస్తున్న పత్రికలు, మోసం చేస్తున్న పత్రికలు ఆపండి. మనకి నిజంగా వాస్తవాలు చెప్తున్న పత్రికలు కొనడం ప్రారంభించండి, ఆ ఛానల్స్ చూడడం ప్రారంభించండి. ఇదంతా ఒక ప్రజాస్వామ్యంలో 4వ స్తంభం అయినటువంటి ఈ మీడియా అన్నది దురదృష్టవశాత్తు ఈ దేశంలో వెళ్ళిపోయింది. ఈ రాష్ట్రంలో నేను దేశమంతా ఇలాగే అయిపోయింది. వాస్తవం తెలియడానికి ఏ పౌరుడు ఒక ఛానల్ చూస్తే ఒక పేపర్ చదివితే సరిపోదు. 10 పేపర్లు తిరగేయాలి, 10 మందితో చర్చించాలి, 10 ఛానల్స్ చూడాలి. చూస్తే అసలేటం అన్నది కొద్దిగానే తెలుస్తుంది. కాకపోతే అంతా కంప్లీట్గా పౌరులను మోసగించేటువంటి పని వైపు ఈ 4వ స్తంభం వెళ్ళిపోయింది. ఇది ఎక్కడ బ్రేక్ పడుతుందో, ఎలా బ్రేక్ పడుతుందో చూడాలి. పెద్ద ఛానల్స్ అన్నింటినీ కంపెనీలు ఆక్యుపై చేస్తే ఆ కంపెనీలో ఒక రాజకీయ పార్టీకి పనిచేస్తున్నాయి. ఆ రాజకీయ పార్టీ తలగా ఆలోచనల్ని, మోసాల్ని
అన్నిటిని వీళ్ళు గొప్పగా చూపించి ప్రజల్ని పౌరుల్ని మోసం చేస్తుంది. అందుకోసం మనకు మనంగా ఇంకా రక్షించుకునే పని మనం చేయాలి. అందుకే భరద్వాజ్ చెప్పాడు, సోషల్ మీడియా ఉన్నదే మనకు ఒక్క ఆయుధం. ఆ ఒక్క ఆయుధం ఉపయోగించండి. అందరి చేతిలో సెల్ ఫోన్ ఉంది, పెట్టుబడి అక్కర్లేదు, డీజిల్ పోయక్కర్లేదు, పెట్రోల్ పోయక్కర్లేదు, దానికి ఆ బ్యాటరీతో అయిపోతుంది. అది ఉపయోగించండి అంటే మనం లేదు గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, ఇవేనా ఎన్ని విషయాలు ఉన్నాయి. భోజనం చేసి కోరేటి ఇవి కాదు. ఏమి ఎక్కించాలి పెట్టండి అంటే నాకే మళ్ళీ తిరిగి పెడతాం. అందరూ ఎవడు తీసినా అదే నాకే వస్తుంది. ఆ గ్రూపులను తిరుగుతుంది దాని చుట్టూ. ప్రజల్లోకి వెళ్ళేటట్టు కొత్త గ్రూపులను క్రియేట్ చేయండి. అనేక రకాల పార్టీకి నీ కంట్రిబ్యూషన్ ఇవ్వచ్చు. నీ కంట్రిబ్యూషన్ కేవలం సవాలు పెట్టి గొప్పగా మాట్లాడినోడు కంట్రిబ్యూషనే కాదు, ఇది అంతకంటే బలమైన కంట్రిబ్యూషన్. పార్టీలో కొంతమంది చేర్పిస్తే బలమైన కంట్రిబ్యూషన్. వెనక నుంచి వీళ్ళు వారు ఏర్పాట్లు కానీ డబ్బులు పెట్టినోడు కూడా గొప్ప కంట్రిబ్యూషన్. పఫ్ఫలు తినను ఎక్కడ అవి పార్టీ పంపించింది. పార్టీ అంటే ఒకటి ఉండడు, ఎవడో ఒకడు పెట్టాడు అనమాట. అది ఈ టెట్లు కట్టేసాడు, ఎవడో ఒకటి వేసి ఉంటాడు, ఎవడో డబ్బులు పెట్టి ఉంటాడు. అందుకోసం ఆడెందుకురా ఒకటి డబ్బులు ఉంటే అయిపోద్ది అంటే డబ్బులు ఉంటే కూడా అవ్వుకోండి, డబ్బులు లేకపోతే అవ్వు. ఇవన్నీ కొంతమంది మాట్లాడతారు, ఆ మాటల ద్వారా అందరికీ ఇన్స్పైర్ చేస్తారు. కొంతమంది బాగా రాస్తారు, అడుగు బలమైన నాయకుడి కింద లేదు. కొంతమంది అందరినీ పోగేస్తారు, పోగేసి తీసుకురాగలడు, ఆడు బలమైన నాయకుడే. కొంతమంది 10 మందికి అంటపెట్టి కొడతాడు, కరపేసి కేసులని భయపడకుండా కొడతాడు, ఆడు బలమైనడు, అవసరమైనడు. అసలు అందరూ కలిస్తేనే మనం అనుకున్నాం పరిపూర్ణంగా పార్టీ ఉండాలంటే వీళ్ళందరూ కలిపి ఉండాలి. అన్ని రకాలు ఉంటే అలా ఉండేది. మనకు ఉన్నారు, మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, రాసిన వాళ్ళు ఉన్నారు, అన్ని రకాలు ఆలోచనలు కలిగి ఉన్నారు. అందరూ కలిసి పని చేస్తున్నారు. ఈవేళ సమావేశం చాలా బాగా జరిగింది. 3 యూనిట్లు 3 మీటింగ్లు మళ్ళీ మీరు పెట్టుకోండి. మండల లెవెల్ మరి పెట్టక్కర్లేదు, మండల లెవెల్ అయిపోయినట్టే. మండల లెవెల్లో టౌన్ లెవెల్లో జరగాల్సింది ఏంటంటే సెలెక్టెడ్ యూనిట్ లీడర్స్ని పిలిపించండి, వాళ్ళ స్థానిక కొత్త వాళ్ళు ఎక్కించండి. వాళ్ళు ఎలా చేయాలన్నది చెప్పండి, మీకు తెలిసినటువంటి వాళ్ళకి సాయం చేయండి. ఆ వార్డులో పలానా మీరు తీసుకుంటే వాళ్ళు నీకు సాయం చేస్తారనే ఇన్ఫర్మేషన్ మీరు ఇన్ఛార్జ్ కాకపోయినా మిగతా ప్రాంతాల గురించి కూడా డైరెక్షన్ ఇవ్వండి. ఇస్తే సక్సెస్ఫుల్గా జరుగుతుంది. మనందరం కలిసి ఒక 1000 మందిని కానీ ఎడ్యుకేట్ చేస్తాం అనుకో, 5 సంవత్సరాల నాటికి ఆ 1000 అనేది అలాగా మల్టిపుల్ ఇదైపోతుంది, ఫిగర్ అయిపోయి అదేదో 1,00,000 మంది అయిపోతుంది. ఒక 1000 మందికి ఈ ప్రోగ్రాంలో మనం కొత్త వాళ్ళని కానీ నిజమే కదరా మోసం చేశారు మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని అన్నది నమ్మించగలిస్తే ఆ 1000 ఎన్నికలు వచ్చే నాటికి 1,00,000 మంది అయిపోతారు. ఎగిరి ఓటేసిన వాళ్ళందరూ ఇప్పుడు మీరు చూడండి, కావలిస్తే మనకి సెక్రటేరియట్లో ఉన్న ఓట్లు వాళ్ళకే ప్రపంచం తెలిసినట్టు ఉద్రా నాయన ఏకండ్రా మోసపోతారంటే విన్నారు కాదు. ఆ రిక్రూట్మెంట్ దేశంలో ఎక్కడ జరిగినటువంటి నిజాయితీగా జరిపించారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, మన ప్రభుత్వం. ఇక్కడ ఒక నయా పైసా వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర లంచాలు తీసుకునే జాలి. మనం నిష్పాక్షికంగా పోస్టింగ్స్ ఇచ్చాం, పోస్టింగ్స్లో ఎవరు చేయబట్టడానికి వీలు లేదు. అలాగంటే మీ అందరికి నచ్చదు కానీ అది మా కమిటీకి ఏట్ లేకుండా చేసాను తిట్టినోళ్ళు ఉన్నారు. అలా చేసాం. ట్రాన్స్ఫర్లు అవన్నీ లేకుండా వాళ్ళకి ధైర్యం కలిగించాం, గౌరవం కలిగించాం. ఇప్పుడు చూడండి వాళ్ళ బాధలు, డబ్బులు ఇచ్చుకుంటే కానీ ట్రాన్స్ఫర్ అవుతాక అందులోనే ఆ పార్టీ ఓడి ఈ పార్టీ ఓడిని చూసే పరిస్థితి. రిక్రూట్మెంట్ అప్పుడే డబ్బులు తీసుకొని మనం ఈ ట్రాన్స్ఫర్ డబ్బులు ఇచ్చుకొని ఇవాళ వచ్చిన పరిస్థితి వచ్చింది. అయితే ట్రాన్స్ఫర్ ఎంతమందికి మంచి ప్లేస్లు ఇస్తారు? మంచి ప్లేస్లు ఇచ్చింది 10% మందికి, 90% మంది మోసపోయినారు వాళ్ళ దగ్గర. వాళ్ళందరూ కట్టిపెట్టుకుని కూర్చున్నారు సంవత్సరానికి, ఇప్పుడేం చేయలేరు కానీ ఊరుకున్నారు. అలాగే వాలంటీర్స్ మనం మీటింగ్లో ఒకటి చెప్పాం కదా, అమ్మా మీరు అబ్బాయి మీరు మోసపోకుండా ఎదురు చెప్తున్నారు, వాళ్ళు చెప్పారని వేసారా బోడుగుండు అయిపోద్ది మీకు అని చెప్పాం. మీరు జ్ఞాపకం ఉంది ఎవరికైనా? బోడుగుండు అని చెప్పాను నేను మాట, బోడుగుండు అయిపోయింది. ఎక్కడో తుఫాన్ అయిపోయింది, ఎక్కడ ఒక్క వాలంటీర్ ఇప్పుడు కనిపించడం లేదు మనకి. జుమాయించిపోయి మరి కనిపించడంటే ఎక్కడ మరి అడ్రస్ లేదు. ఎందుకంటే వేసారు, తప్పు చేశాను. ఇలా ఓటేస్తే 10,000 అందుకోవడం అనుకుంటారు, మొత్తం పీక్ పడేస్తారన్న సంగతి గమనించలేదు. అయితే వీళ్ళందరూ ప్రజాస్వామ్యాలు ఊరుకుంటారా? ఊరుకోరు. గ్యారంటీగా వీళ్ళకి మళ్ళీ సేమ్ మనకు జరిగినట్టే రేపు ఎన్నికల్లో వాళ్ళకి కూడా జరిగిపోతుంది.
వేగం జరుగుతుందా, మనం ప్రయత్నం చేస్తే వేగం అయిపోతుంది, కాకపోతే కొద్దిగా ఆలస్యం అవుతుంది. ఈ ప్రభుత్వం మోసగించిన ప్రభుత్వం మాత్రం ఉండదు. ఏ పరిస్థితి ఉండదు. జనం అలవాటు పడుతుండ్రు, తెలిసిపోయింది. 14లో తెచ్చారు, 19లో మార్చారు, 24లో మార్చారు, 29లోనే మారరా అమ్మాయికి కొంత రేటు 3 సార్లు 4ఓసారి అది. అదేం మీకు అనుమానం ఎట్లేదు. మనం ఎలా రోల్ ప్లే చేద్దాం అన్నది మీ అందరూ, నేను సక్సెస్ఫుల్గా రోల్ ప్లే చేశాను అనిపించుకోవడానికి ఎవరికి వాళ్ళగా వ్యూహాన్ని రెడీ చేసుకోండి. ఇన్ఛార్జీలు ఈ ప్రోగ్రామ్ మేరకు మిగతా వాళ్ళని నడుస్తుంటాయి, కమిటీలు ఇవన్నీ. ప్రతి ఒక్కరు నా కంట్రిబ్యూషన్ ఇది, నేను కొత్త వాళ్ళని కలిపాను, నా కంట్రిబ్యూషన్ ఇది, ఈ తెలియని సమాచారాన్ని ప్రజలకు ఇచ్చి 10 మందిని చైతన్యపూర్ణం చేశాను అనేటట్టుగా మీకు మీరు సంతృప్తి పడాలి, ఎవరికూ సంతృప్తి చేయడానికి కాదు. అనేక సార్లు మీకు రాజకీయాలంటే సోషల్ వర్క్ లాంటిది ఇది. ఈ సోషల్ వర్క్లో డబ్బుల కోసం ఆశించి చేసేది కాదు, గౌరవం ఆశించి చేస్తాం, తప్పుదారి పట్టకుండా జనానికి సహాయపడతాం. ఆ సహాయపడే పని సోషల్ వర్కర్గా ఆశించకుండా పనిచేసే పద్ధతి మీ అందరూ చేస్తూ ఉండాలని నేను మనం చేస్తున్నాను. నేను గడిగడికి రాలేదని ఎందుకు మీరు చేయగలరు కదా, సమర్థులే కదా మీరు. నేను కొంతకాలం ప్రశాంతంగా ఉన్నాను, దానికి ఆరోగ్యము రకరకాల కారణాలు ఏవి ఉన్నాయి. నేను రాలేదు కనిపించలేదని గట్ట అనుకోకండి. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఇంకో దగ్గర పెడితే నేను వచ్చి ఉండేవాడిని కాదు. ఎక్కడే పెడతామని పార్టీలు ఆడేసి అన్నారు, కానీ ఇక్కడ పెట్టుకొని నేను కూడా ఉంటాను 10 నిమిషాలు, మీకు వచ్చిపోతాను. సందర్భం వచ్చినప్పుడు చేస్తాను. లేదు నేను పనికిరాను అనుకుంటాం అనుకో, ఎవరినో పెడతాం ఆ టైం వచ్చినప్పుడు. అవన్నీ ఆ పనులన్నీ నేను చూస్తాను, వదిలేసేయండి. ఇలాగే ఉండాలని మీరు అనుకోకండి. ఏ సందర్భం వస్తే ఎలక్ట్రానిక్ మారుస్తాం. లేదు ఇది కాదు రాజ్యసభకి వెళ్ళాలి, రాజ్యసభకి వెళ్తాను. లేదు పార్లమెంటే పోటీ చేయాలి, పార్లమెంట్ పోటీ చేస్తాను. సందర్భం పెట్టుకోతాను. దేనికి ఇప్పుడు పనికిరాడు, ఇతను 67 అయిపోయినాడు ఇంకేటని అన్నారు అనుకో, మానేస్తాను. మానేసి ఎవడు పోటీ చేస్తే ఆడ వెనక పని చేస్తాం. మా నాయనకు మీరు పని చేస్తారు కదా, ఇంకొకరికి వస్తే నేను పని చేయకుండా ఉంటానా? ఎందుకు అభిమానం? ఎందుకో రాజకీయ పార్టీలు అయితే ఉండాలి కదా. ఈ రాజకీయ పార్టీ తప్ప ఇంకెక్కడ ఉంటాం? మనం ఉండం కదా, ఇంకోదారి ఉండే ప్రశ్న కదా. ఇతరులు చెప్పినట్టయితే ఈ మధ్యకాలంలో నేను 4 పార్టీలు మారినట్లు లెక్క. మొదట్లో బీజేపీ అని వచ్చింది, ఒకసారి అక్కడికి వెళ్ళి వచ్చాను. ఆ తర్వాత జనసేన వెళ్ళాను, మళ్ళీ వచ్చింది జనసేన. ఆ తర్వాత టీడీపీకి వెళ్ళాను, టీడీపీ నుంచి మళ్ళీ వచ్చాను. ఇప్పుడు మళ్ళీ నిన్న మొన్న జనసేన చేరుకున్నాను ఎవడు రాస్తాను. ఎవడైతే బుద్ధిలేని ఎవడు రాసుకుంటాను. నాతో 40 సంవత్సరాలు మీరు చూసిన వాళ్ళు ప్రసాదరావు ఆలోచన ఎలా ఉంటుందని మీకు తెలియదా? నేను వెళ్ళిపోతే మామూలుగా వెళ్ళిపోతాను, ఓ జిల్లా పట్టుకొని వెళ్ళిపోతాను. కానీ ఎంతమందితో మాట్లాడతాను, ఎంతమంది శ్రేయోభిలాషులతో డిస్కస్ చేస్తాను, అది మన ప్రాంతానికి ఎలా ఉపయోగపడుతుందని చూస్తాను, ఏమి మిగిలిన జీవితంలో మనం సాయం చేయగలం ప్రజలకి అన్నది ఆలోచిస్తాను, ఎన్నో ఆలోచిస్తాను. తెలిసినోడు కూడా నిజమేనైతే ఆయన ఆడి అనుమానం ఎవరు ఆడికి దొరికాను అంట, ఆడి జనసేన అంటారు. ఆడికి చెప్పకుండా నేను ఎక్కడికి వెళ్ళిపోతాను, వెళ్ళిపోయి నేనే చేస్తాను. కత్తిన ప్రజలు సైన్యం లేకుండా అయిపోతాను రాజు. ఎవడైనా వెళ్ళిపోతే ఏమవుతుంది? సైన్యం లేని రాజు అయిపోతుంది. ఎందుకంటే అన్ని ఆటకి అంత స్కోప్ ఇవ్వడం. నీ పొలిటికల్ కార్యకర్త ఇచ్చే పనికి బలన కొడక అని పారేయాలి. నీ పనికి వలన అభిప్రాయం లేదు బొక్క అని చెప్పాలి. వాటి గురించి అంత డిస్కషన్ ఎందుకు? అలా వెళ్ళే రోజు వస్తే ఎంతమందితో మాట్లాడాలి, మనం ఎన్ని సమావేశాలు పెడతాం, అది ఎన్ని ప్రయోజనాలు ఇస్తుందని ఆలోచిస్తాం, భవిష్యత్తు ఏంటన్నది ఆలోచిస్తాం. ప్రజా జీవితం అంటే సరదాగా వెళ్ళిపోయి వెళ్ళడం ఏంటది? దానికి ఆ ప్రాంతానికి మనం నమ్ముకున్న ప్రజలకి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడానికి ఏమిటి మన వ్యూహం, ఏమిటి మన కార్యక్రమం, వచ్చే పార్టీ ఏంటి? వాళ్ళకే తెలియదు. ఆ పార్టీల్లో నాలాంటి ఉంటాడా? అనేక సార్లు నేను జగన్మోహన్ రెడ్డి గారితో కూడా అనేక విధానాల్లో విభేదించడం ఉంటుంది. ఇలా చేయాలని అనుకున్నాను. నాయకుడు కనుక ఫైనల్గా ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం కట్టుబడి ఉండిపోతాం. కానీ నాకు నచ్చని నిర్ణయాలు కొన్ని ఉంటే చెప్తాను, ఇలా కాదు ఇలా ఉండాలి అని. అది నియంత్రణలు చెప్పాను కదా, 1 to 1 కలిసినప్పుడు చెప్తాను. ఆయన కాదు అన్నాడు, నేను పోటీ చేయను అన్నా లాస్ట్ టైం. లేదు పోటీ చేయాలన్నాడు, చేశాను. వచ్చేసరి పోటీ చేయొద్దు అంటాడు, మానేస్తాం. లేదు మళ్ళీ పోటీ చేయాలి అవసరం ఉందా అని అంటాడు, ఇక్కడ పలానా దగ్గర చేయాలంటే చేయాల్సి వస్తుంది. అందుకోసం కొన్ని విధానాలు జగన్మోహన్ రెడ్డితో కూడా నేను విభేదిస్తాను. నా అభిప్రాయం అయితే మన జిల్లా మొత్తం ఈ 75 సంవత్సరాల్లో మోసపోయిందన్నది నా అభిప్రాయం. ఏ రాజకీయ పార్టీ ఉన్నాయి, మన రిపోర్టర్స్ ఉన్నారు. ఎంత అన్యాయం అండి, ఎంత అన్యాయం. వంశధార ప్రాజెక్టు 55లో ప్రారంభించిన ప్రాజెక్టు 75 సంవత్సరాల తప్ప పూర్తి కాదా?
ఇదే ఏ అభివృద్ధి చెందిన జిల్లాలో ఉండుంటే ఆ ప్రాజెక్ట్ ఆగితే ఊరుకుందరా మీరు? మాకు పోలవరం అయితే ఎంత, అవ్వకపోతే ఎంత? మా కన్నీరు తుడిచి మా ఆకలిని తీర్చినటువంటి వంశధార ప్రాజెక్ట్ 80 సంవత్సరాలు అయినా 3 తరాలు మారిపోయినా 1000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి దిక్కులేనటువంటి ప్రభుత్వాలు మాకు అవసరమా? మేము నోరు మూసి కూరుకోవాలా? ఎలా ఊరుకోలేదు? ఆ ప్రక్రియలో రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డికి ఎంతో కొంత జిల్లాకు చేశారు. చూడండి, ఎందుకు నేను నచ్చుతాను వాళ్ళకనంటే, ఆస్తి నిర్మాణం ఎవరు చేశాడు? ఇంకోటి ఎవరు చేయలేదు. ఆస్తి నిర్మాణం అంటే వాళ్ళు చేశారు ఎంతో కొంత. ఒక యూనివర్సిటీ, ఒక హాస్పిటల్, ఉద్దానం నీళ్ళ, పలాసలో ఒక హాస్పిటల్, టెక్కల్లో ఒక ప్రాజెక్టు, అక్కడ తోటపల్లిలో ఒక ప్రాజెక్టు. ఈ ఆస్తుల నిర్మాణం అంతా వీళ్ళిద్దరు టైంలోనే జరిగింది. మిగతా వాళ్ళకి ఎందుకండి? ఎందుకు మనం వెళ్ళిపోతాం? వాళ్ళతో వెళ్ళిపోయి ఏది చేయాలి? దేనికోసం? 1,60,000 రూపాయలు జీతం ఇస్తారని నేను ఎమ్మెల్యే కోసం వెళ్ళాలా? మీరు చెప్పండి. వెళ్తాను అలాగ నేను? దేనికి వెళ్తాను నేను? నాకు లేకపోయినా ఒక రాజకీయ పార్టీ వస్తే ఈ జిల్లా ప్రజలకు మేలు జరుగుతుంది, వాళ్ళ ప్రమాణాలు పెరుగుతాయి, వాళ్ళు హాయిగా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది అనేదానికి నేను తలొగ్గుతాను. కానీ ఎప్పుడైనా ఇది ఇతర విషయాలు తలొగ్గుతాను. మీకు ఇన్నాళ్ళు ఏంటి గమనించినారు? ఎవడైనా నాకు అడిగినోడు ఉంటే మీరు గమనించలేదన్నాను. అసలు నాకైతే రాజకీయ పార్టీలన్నీ మోసం చేసినాయి మనకి. అందులో కాంగ్రెస్ ఉంది, టీడీపీ ఇంకా ఎక్కువ ఉంది. 23 సంస్థలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఒక సంస్థను పెట్టలేదు. ఈ జిల్లాలో చంద్రబాబుకు ఓట్లేసినటువంటి జనాన్ని నేను ఎలా అభినందించగలను? కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి 23 సంస్థలు ఇచ్చి సర్దండి నష్టపోయింది మీ రాష్ట్రం అని బైఫ్రికేట్ అయినప్పుడు చెప్తే, ఒక్క సంస్థ కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇక్కడ పెట్టకుండా మిగతా దగ్గరలో సర్దీసరే. ప్రతిసారి నీకు గెలిపిస్తున్నటువంటి జిల్లా ప్రజలకు ఏంటి నువ్వు సమాధానం చెప్తావు? అందుకోసం మోసగించినారన్న ఆవేదన నా గుండెల్లో ఇంకా మండుతుంది. నాకు కానీ అవకాశం దొరికితే ఇది కూడా ఒక అభివృద్ధి చెందిన జిల్లాల సరసన పెట్టాలి అనే మాట అంటుంటేనే దాని వెనక ఆ మండుతున్న మంటే, ఆ మండుతున్న ఇదే కోపమే ఆ మాటలు మాట్లాడడానికి కారణమని మీకు మనం చేస్తాం. ఎందుకంటే తిరుగుతుంటాం కదా, అభివృద్ధి చెందిన జిల్లాలు ఎలాగ అభివృద్ధి చెందిపోయినవి? పెట్టుబడి పెడితే అభివృద్ధి చెందినాయి. ఆ పెట్టుబడి ఎక్కడిది? మేమందరం కట్టిన పన్నులు అక్కడ పెట్టుకున్నారు, మాకు వదిలేస్తారు. 80 సంవత్సరాలు అయినా ప్రాజెక్ట్ కంప్లీట్ అవుదా? ఇప్పుడేం పోలవరం 80 కోట్లు, 1,00,000 కోట్లు, రాజధాని ఇంకో 1,00,000 కోట్లు. ఎప్పుడు మరి మా సంగతి? ఆ వంశధార ప్రాజెక్టు తాలూకా రిజర్వాయర్ ఎప్పుడు పూర్తవుతుంది? ఆ కెనాల్స్ ఎప్పుడు లైనింగ్ అవుతాయి? గొట్టా దగ్గర మన మీద నేరేడు దగ్గర ఉన్న బ్యారేజ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? ప్రాజెక్ట్ ఉన్నా నీరు వస్తుందో లేదో అన్న భయం ఇప్పటికీ బితుకులు ఆడుతుంటే, ఇది ఎంత? ఈ ప్రాజెక్ట్ అంతా కలిసి 3,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు, 80 సంవత్సరాలు. పాతపట్నం నుంచి నర్సంపేటకి వేసిన రోడ్డు అంత డబ్బురా పెడితే అయిపోతుంది. అంటే అది ఈ ఆవేదనకు కారణం. అందుకోసం మీ అందరూ పంచి కొత్త వాళ్ళంతా ఇలాంటి విషయాలని నేర్చుకోండి, వాటి కోసం ఫైట్ చేయండి. ఏవో తాత్కాలిక మాటలు మాట్లాడే దానికి గురిసిపోము. ఇప్పుడు కూడా సరదాగా అధికారాన్ని చేసేస్తున్న వాళ్ళకి ఆఖరిని వచ్చినప్పుడు నిలబెడతాం. అయ్యా ఈ 5 సంవత్సరాలు ఏం చేసినారా మీరని గట్టిగా నిలబెట్టే సమయం వచ్చిన దాకా ఆగుతాం, నిలబెడతాం. అప్పుడని సందర్భంగా వ్యక్తిగతంగా విమర్శలు ఎందుకు చేయాలి? వ్యక్తులు కాదు కదా ఇక్కడ మనకు ముఖ్యం, విధానాలు ముఖ్యం. ఆ ప్రభుత్వాల ఆలోచన విధానం ముఖ్యం. మనకేం జరిగిందా అన్నది ముఖ్యం, నాకేం జరిగిందా అని దానికంటే. మనకేం జరిగిందా అన్నది ప్రశ్నించే సమయం వస్తుంది, ప్రశ్నిస్తాం. ఇప్పుడు ఈవేళ ప్రభుత్వాల్లో ఉన్నందుకు జవాబు చెప్పాల్సినటువంటి అవసరం వస్తుంది, ఆ సమయం వచ్చినప్పుడు చెప్తాం. అందుకోసం మీరు ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో పనిచేయండి అని ఇవాళ కార్యక్రమం చాలా బాగా మండల కమిటీలు, జిల్లా కమిటీల్లో ఉన్న వాళ్ళు అందరూ కలిసి ఆర్గనైజ్ చేస్తారు. మీ అందరికీ అభినందనలు. ఇంకేదైనా డౌట్స్ ఉంటే లీడర్స్ని కాంటాక్ట్ చేస్తున్నాండి, ఒకరికొకరు సర్ది చెప్పుకొని ముందుకు సాగే పని చేయండి అని మనం చేస్తాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.